వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి సేమియా బిర్యానీ అండి. సూపర్గా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇందులో సేమియా ఉడికించడానికి వీలుగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇది బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్ వరకు సేమియా యాడ్ చేస్తున్నాను. సేమియా అనేది వేయించలేదండి, పచ్చిదే యాడ్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలండి, లేదంటే సేమియా అనేది మెత్తబడిపోతుంది. చూసారు కదా, ఇలా 50% వరకు ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ మొత్తం వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. ఇది కొంచెం వేగిన తర్వాత 2 ఇంచులు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2 యాలకులు, 1 స్టార్, స్పూన్ మిరియాలు, 1 మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు వేసి మొత్తం అంతా వేగేంత వరకు కలుపుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 4-5 పచ్చిమిర్చి చిలుకలు యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 4-5 జీడి పలుకులు కూడా యాడ్ చేస్తున్నానండి. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత సన్నగా తరిగిన టమోటాలు యాడ్ చేస్తున్నానండి. ఇది వేగి పచ్చివాసన పోయేంత వరకు ఉండాలి, లేదంటే బిర్యానీ అనేది బాగుండదు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ అయితే ఇంకా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించినటువంటి సేమియాని యాడ్ చేస్తున్నానండి. ఒక లేయర్గా వేసుకోవాలి. ఇందులోనే ఫుడ్ కలర్ కొంచెం వాటర్ యాడ్ చేసి వేస్తున్నాను, కొంచెం కలర్ కోసం. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. చూసారు కదా, బిర్యానీ అనేది మొత్తం అంతా ఉడికిపోయింది. సేమియా కూడా పొడి పొడిలాడుతూ ఉందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, సేమియా అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే లేదు. ఇప్పుడు బిర్యానీ వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.